హాయ్ అండి, వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. ఇవాళ మామిడి ఆకులతో సింపుల్గా డెకరేషను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీకు ఈ వీడియోలో 4 రకాల తోరణాలు ఎలా చేయాలో చూపిస్తానండి. చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ముందుగా అండి 4 మామిడి ఆకులు తీసుకోవాలి. సమానంగా ఉండేవి తీసుకోండి. చిన్నవైనా పర్వాలేదు, పెద్ద ఆకులైనా పర్వాలేదు. 4 తీసుకొని మనం తొడిమలు కట్ చేసేసి చూడండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మడుచుకొని ఆకు స్టాప్లర్ వేసేసి పెట్టుకోవాలండి. అలాగే ఇంకో సైడ్ కూడా ఆకు అలా మడిచి స్టాప్లర్ పిన్ వేసి పెట్టుకోవాలండి. ఇలాగే ఇంకో ఆకు కూడా దీని పైన భాగంలో అలాగే మడిచి స్టాప్లర్ పిన్ను వేసుకోవాలండి. అంటే 4 ఆకులతో మనకి ఇది తయారైపోతుందండి. చూడండి ఎంత సింపుల్గా బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మనము దీనిపైన సూది దారం తీసుకొని ఒక పువ్వుని ఒక స్టిచ్ అలా వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి. డబుల్ గమ్ టేప్ కానీ వేస్తే అది నిలవదండి. ఇప్పుడు ఇలాగానే మనం సూది దారంతో సింపుల్గా ఒక స్టిచ్ చేసేసి ముడేసేసామంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. అసలు ఊడనే ఊడదు. చూడండి, ఇప్పుడు మనం ఇది సింపుల్గా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ పువ్వుకి పసుపు కుంకుమ కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఇలాంటివి మనం గుమ్మం సైజుని బట్టి ఒక 6 కానీ ఒక 10 కానీ అలా తయారు చేసుకొని తగిలించుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఇలా పసుపు కుంకుమ ఈ మామిడాకులు పెట్టి మనం తోరణం కట్టుకుంటే అండి నిజంగా మనకి గుమ్మానికి మన ఇంటికే కళ వచ్చేస్తుందండి. చూసారు కదా, మీకు ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి మామిడాకులండి ఒక 5 కానీ 6 కానీ తీసుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అరేంజ్ చేసుకోండి. 5 అయినా పర్వాలేదు, 6 అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి షేప్ చేసుకోవడానికి. ఇట్లా 6 ఆకులు మనం తొడిమలు కట్ చేసేసి అరేంజ్ చేసుకొని మధ్యలో స్టాప్లర్ పిన్ వేసుకోవాలండి. మీకు కష్టంగా అనిపిస్తే 3 ఆకులకి ఒక పిన్ వేసుకొని మళ్ళీ కొరవ 3 ఆకులకి కలిపి మళ్ళీ ఇంకో పిన్ వేసారంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇప్పుడు అలాగే మనకి ఇందాకట్లాగే మధ్యలో ఒక పువ్వు స్టిచ్ చేసుకోవాలండి. సూది దారంతోనే బాగుంటుందండి ఇది. ఇలా ఈ విధంగా మనకి నచ్చినట్టు ఇలాగా 5 ఆకులతో కానీ 6 ఆకులతో కానీ ఇలా చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు దీనికి పసుపు కుంకుమ పెట్టేసుకుంటే మనకి ఒక సెట్ రెడీ అయిపోతుందండి. ఇలాగ మనం ఇది తాంబూలం మీద డెకరేషన్గా కానీ అమ్మవారి దగ్గర కానీ మందిరం వెనకాల గోడకు కానీ ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఇంకో వెరైటీ చూపిస్తున్నానండి. సింపుల్గా అండి ఇది ఒక ఆకుని ఇలా వెనక్కి మడిచి మనము స్టాప్లర్ పిన్ వేసేసుకొని దానిపైన మనకి ఇందాకట్లాగే ఒక పువ్వుని స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ మోడల్ అండి చిన్న గుమ్మాలకి చాలా బాగా కళకళలాడుతూ ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకి పూజా మందిరానికి కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. ఇప్పుడు దీనికి కూడా మనము పసుపు కుంకుమ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఇలాంటివి మనము మామిడాకులు దొరకనప్పుడు చిన్న చిన్నవి ఆకులు దొరికినప్పుడు మనము ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకో వెరైటీ చూపిస్తున్నానండి. దీనికి 3 ఆకులు కావాలండి. సమానంగా ఉండే ఆకులు తీసుకుంటే మీకు అందంగా ఉంటుందండి. ఇలా 3 ఆకులు మనము వీడియోలో చూపిస్తున్నట్టు సెట్ చేసుకొని స్టాప్లర్ పిన్ వేసి దానిపైన మనం పువ్వుని ఇందాకట్లాగే సూది దారం తీసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని మన గుమ్మం సైజును బట్టి ఎన్ని కావాలని తయారు చేసుకొని మనము గుమ్మానికి ఈ తోరణాన్ని అలంకరించుకోవచ్చండి. చూసారు కదండి, ఇలాగా మనము మన గుమ్మానికి మనకి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీని అలంకరించుకుంటే ఇల్లు కళకళలాడుతూ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.